ఇవాళ దేశ ప్రధాని మోడీ గారు పార్లమెంటులోకి అడుగుపెట్టిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో నేను రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రధానిగా ఇది నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. ఒక సామాన్య వ్యక్తిని అలా ప్రధానిగా అవుతున్నంటే అది కేవలం అంబేద్కర్ గారు పెట్టిన భిక్షనే అని చెప్పి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతా, వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని పాలిస్తా, పేదల కోసం దేశాన్ని పాలిస్తా. ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలంటే బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగాన్ని లోబడి నేను వాళ్ళ దేశాన్ని పాలిస్తా, అప్పుడే నా ఆశ నెరవేర్చుకుంటా అని చెప్పి ఇలా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మోడీ గారు చేసిన వ్యాఖ్యలు ఇవి. అంబేద్కర్ గారికి భారత నుంచి సగౌరవంగా గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఏం రాజ్యాంగం కావాలనుకుంటున్నాడు? కల్వకుట్ట రాజ్యాంగం కావాలనుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయానికి పోవద్దు, మంత్రులు ఎమ్మెల్యేలు సచివాలయానికి పోవద్దు, అసలు సచివాలయమే ఉండొద్దు, గడిలు కట్టుకోవాలి, ఫామ్ హౌస్ నిర్మించుకోవాలి. నేను రాజును కాదు ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు, ముఖ్యమంత్రి నేను రారాజును అనుకుంటుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. నాకంటే మించినోడు ఎవడు అనుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం నాకు వద్దే వద్దు, నేనే రాజ్యాంగాన్ని రాస్తా, కల్వకుంట్ల రాజ్యాంగాన్ని రాస్తా. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలందరూ కూడా దీన్నే పాటించాలని చెప్పి చెప్పేటువంటి నీచ స్థాయికి దిగినటువంటి ఒక నీచుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. సిగ్గుండాలే రాష్ట్ర ముఖ్యమంత్రి, అక్కడ ఉండాలని కనీసం ఇంత స్పందిస్తే ఇంకా నువ్వు మాట్లాడవా? అంటే ఇంకా దాన్ని సమర్థించుకున్నట్టుగా ఇంకా నువ్వు నీ నియంత పాలన భరించాలా మేము, నీ కుటుంబ పాలన భరించాలా మేము? నేనే దోసుకోవాలి, నేనే దాచుకోవాలి, బంపర్ ఆఫర్ ఇది. ఎవరు దోసుకోవద్దని ఎవరు అనొద్దు, నా అవినీతిని ఎవరు ప్రశ్నించద్దు, ప్రజల గురించి ఎవరు ఆలోచించద్దు, నా కుటుంబ పాలన గురించి ఎవరు ప్రశ్నించద్దు. ఇది కల్వకుంట్ల రాజ్యాంగం. ఇచ్చిన హామీని ఏది కూడా నిలబెట్టుకోను. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి 3 చెరువులు నీళ్లు తాగిస్తా, దళిత బంధు ఇస్తా అని చెప్పి సమాజం జీల్ చేస్తా, నేను నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా, నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి మోసం చేస్తా, నిరుద్యోగ భృతి రుణమాఫీ ఇండ్లు కట్టా, అంబేద్కర్ గారి విగ్రహం పెడతా, నాకు పెట్టా, కల్వకుంట్ల రాజ్యాంగం రాస్తుంది కదా, భరించడానికి సిద్ధంగా లేము రాష్ట్ర ముఖ్యమంత్రి, గుర్తుంచుకో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.